నిజంగా క్రీడలు ఆరోగ్యానికి చాలా ముఖ్యము. దాంతో పాటు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్యం ఉంటే మంచి ఎదుగుదల బాగుంటుంది, అన్ని రంగాల్లో రాణిస్తాడు. పూర్వకాలం నుంచి ఆటలు అనేది శరీరానికి ఆరోగ్యానికే కాకుండా ఆహ్లాదకరంగా కొంత మనశ్శాంతి ఇవన్నీ రకాలు ఉంటాయి. ఇంకోటి ఆటల్లో ఓటమి గెలుపుంటాయి, కొన్ని అనుభవాలు ఎదురవుతాయి. ఇటు ఈ కార్యక్రమం ఇప్పటి కాదు, రాజుల కాలం నుంచి కూడా రాజులు కూడా ఆటల్లో పాల్గొనేది. మాటల పాటలు పనుకునేది, ఆటల క్రీడా ప్రాంగణం అని అప్పుడు ఉండేది. అందుకే మన సమాజంలో ముఖ్యంగా ప్రభుత్వాలు ఏ స్కూల్లో అయినా కానీ ఆటలకు స్థలం తీసుకుంటుంది. సరే హైదరాబాద్లో కొన్ని స్కూళ్ళు స్టార్ట్ అయ్యి, ప్రైవేట్ స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, ఆ రోడ్డు మీద ఏముంటాయి అది వేరే విషయం. కానీ గవర్నమెంట్ రూల్ పద్ధతి ప్రకారం పాలసీ ప్రకారం మాత్రం ఆటకు కొంత స్థలం కేటాయించాలి. కేటాయిస్తేనే స్కూల్ కు పర్మిషన్ ఇవ్వాలి. ఆ పద్ధతి పెట్టింది గవర్నమెంట్ పూర్వం నుంచి కూడా. కానీ ఆటకు 10 రోజు కూడా ఆటకు ఒక గంట కేటాయిస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం కూడా చేస్తుంది. ఆటలు చాలా ముఖ్యము. అందులో క్రికెట్ అనేది చాలా క్రేజ్ ఎక్కువైపోయింది మన భారతదేశంలో. ఇప్పుడు మన రక్షణ మంత్రి అంటే చెప్తారు, టెండూల్కర్ అంటే కోహ్లీ అంటే అందరు చెప్తారు. ప్రతి ఒక్కరికి తొంతాలు వాళ్ళ పేర్లు ఇలా మన దేశాన్ని పరిపాలించిన పేర్లే గుర్తులేపుతాయి. కాబట్టి అటువంటి క్రేజ్ పెరిగిపోయింది అన్ని ఆటలు క్రీడలు. నిజంగా ఈ గూడూరులో స్కూల్ మైదానం కూడా చాలా బాగుండదు. ఇలా ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన ఎవరు గౌడ్ ఫ్యామిలీ రాముల్ గౌడ్ గారి స్మారకం గురించి స్మారకార్థం ఈ ఆటలు కూడా నిర్వహిస్తారు. చాలా మంచి కార్యక్రమం, ఇటువంటి నిర్వహించాలి. ఈ ఆటలు అనేది ఎందుకు చాలా పూర్వం నుంచి కూడా వ్యవసాయాలు చేసేటప్పుడు కూడా ఎండాకాలం ఎక్కువ ఆడతాయి. ఎండకు అప్పుడు పూర్వకాలంలో గిల్లి ఆట, బొట్టి ఆట అని ఎండాకాలంలో ఆడేది. అంటే ఆనాడు నుంచి వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమం కొనసాగించాలి. సమాజం చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం ఇది.